వాక్యాన్ని ప్రకటిస్తే రక్షణ రాదు, ఆదివారం నాడు మందిరానికి వెళ్తే రక్షణ రాదు, దశమ భాగం ఇస్తే రక్షణ రాదు, జీవం గల దేవుని సువార్త ప్రకటిస్తే రక్షణ రాదు, యేసు కొరకు ఎన్ని తన్నులు తిన్నా దెబ్బలు తిన్నా రక్షణ రాదు. రక్షణ ఒక మారు మనసు అనుభవము కలిగిన వారికి మాత్రమే వస్తుంది. మారు మనసు అంటే తిరిగి చెల్లించడం, తిరిగి ఒప్పుకోవడం, నేను పాపినని ఒప్పుకోవడం, నేను తప్పు చేశానని ఒప్పుకోవడం, నన్ను క్షమించమని ఒప్పుకోవడం, పశ్చాత్తాపపడ్డం, అప్పుడే రక్షణ. ఈ దినాల్లో క్రైస్తవ సమాజం, క్రైస్తవ మతంగా పిలువబడేటువంటి ప్రజలు 100% మంది మారు మనసు రక్షణ అనుభవం లేకుండానే యేసయ్య మందిరంలో నివసిస్తా ఉన్నారు. అందుకే వారికి అంత కలవరమే ఉంటది.